సహకరించండి సహకరించండి ఎందుకంటే కరెంటు షాకు చేతికి వస్తుంది. ఆల్రెడీ ఫ్లెక్సీ ఉంది కదా, ఫ్లెక్సీ ఆటోలో కట్టుకొచ్చినప్పుడే కొంచెం షాక్ కొడుతుంది. నాకు అర్థం కాదు, ఆటో నుంచి కానీ బ్యాటరీ వచ్చింది అనుకున్నాం. ఆల్రెడీ అన్నీ కూడా అయిపోయింది. ప్రార్థించండి. మీరు ఎంత త్వరగా ఈ 3 రోజుల సభల నిమిత్తం ప్రార్థిస్తారో అంత మహిమకరంగా జరుగుతుంది. ఇక్కడ అది ఇదంతా గ్రౌండ్ ఆల్రెడీ మనం చూపిస్తున్నాం. లాస్ట్ దగ్గర చూడండి, అవి కూడా చూపించాను. పాస్టర్ మధ్య అవన్నీ కూడా చూపించాను. దేవుని కృప వల్ల గ్రామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నుంచి 3 రోజుల సభలో 17, 18, 19 సభలకి ఆల్రెడీ తండ్రి మినిస్ట్రీస్ మావుడుపూడి సహోదరి 3 రోజుల సభలో ఏర్పాటు చేస్తుంది. ఈ సహోదరి మన ఎన్జేజీ గాస్పల్ టీం వారు అందరూ కలిపి కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ మాటలు చెప్తున్న కారణం ఏంటంటే, ఈ పైన కరెంటు పోల్ ఉంది. ఈ కరెంటు పోల్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనం ఇంకా కరెంట్ లాగపోయినా సరే మన చేతికి కరెంట్ వస్తుంది. మీరు ప్రార్థించండి, అనుదినము మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇది 3 రోజులు అనుకుంటే సభలు పెడుతున్న సభలు కాబట్టి దేవుడి నామం మహిమపరచబడాలి. సౌండ్ సిస్టమ్ అంతా కూడా బిగించడం జరిగింది. ఇది ప్లేస్, ఇదంతా ఈ ప్రాంతం చూశారు కదా. ఆల్రెడీ అన్ని పనులు కూడా అయిపోతున్నాయి. దీని కింద ఉండడం వల్ల కరెంటు షాక్ కొట్టేదానికి ఆస్కారం ఉంది. ప్రార్థించండి. ఆల్రెడీ స్టేజ్ అయిపోయింది. స్టేజ్ పని కూడా మనకు అంతా అయిపోతుంది. దేవుడి కృపలు ప్రార్థించండి. ఫ్లెక్సీని మనం ఆటోలో వేసుకొచ్చినప్పుడు ఆటోలో కూడా షాక్ కొడతా ఉన్నింది. సభలకు అన్నీ ఏర్పాటు చేశారు. కాకపోతే ప్రార్థించండి. మీ అన్ని దినంలో సభలు బాగా జరగాలి 3 రోజులు అద్భుతంగా. అయితే సభలు అయిన తర్వాత మళ్ళీ ఆ సభలో ఎలా జరిగిందని చెప్తాం. పైన కరెంటు తీగలు ఉండే సరే అది మంచి షాక్ కొడతా ఉంది. కింద నుంచి ఇంకా కరెంటు బిగించలేదు, ఏమీ లేదు. ఇనుము పెడితేనే షాకు అవుతుంది. ప్రార్థించండి. చాలా ప్రయాసతో కూడిన సభలు ప్రార్థించండి.